అండి అందరు ఎలా ఉన్నారు? మనం ఎక్కడున్నాం అర్థమవుతుందిగా. గ్లోబల్ విలేజ్ దుబాయ్. గ్లోబల్ విలేజ్ దుబాయ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క నాగరికతని, ప్రతి ఒక్క దేశాన్ని వాళ్ళు పాటించే అన్ని పద్ధతుల్ని మొత్తం లోపల చూపిస్తూ, మన గుడులు అంటే ప్రతి ఒక్క దేశంలో ఏమైతే టాప్ థింగ్స్ ఉంటాయో అవి ప్రతిదీ చూపిస్తారు ఇక్కడ లోపల. సో వెళ్ళి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్. అండ్ ఇంకోటి అస్సలు మిస్ కాకండి, కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. లొకేషన్ అయితే అదర్స్ కదా. లోపలికి వెళ్ళాక టికెట్ ఎంతో ఏంటో మొత్తం వివరాలు మీకు చెప్తా. 30 dirhams అని విన్నాను, ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఎనీ డే టికెట్ 30 dirhams, వీక్ డే టికెట్స్ 20 dirhams. టికెట్ అయితే తీసుకున్నాం. 30 dirhams తీసుకున్నాడు. 30 dirhams అంటే 750 rupees లోపలికి వెళ్ళి చూడటానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకు 2 కోట్ల దినాములు ఇంటూ 20 తీసుకోండి. అంటే సుమారుగా ఒక కోటికి ఒక 25 కోట్లు అంటే 50 కోట్ల ఇది ఉందంట ప్రైజ్ మనీ. ఒకవేళ విన్ అయితే మనకు 50 కోట్లు వచ్చేస్తాయి. అందరూ నాకేంది అని అంటారా? చూసుకుందాం వచ్చిన తర్వాత. ఎవరి భాగం వాళ్ళకే. వస్తే మీ భాగం మీకు, మా భాగం మాకు. జస్ట్ నిజంగానే చెప్తున్నా. ఇదిగో చెప్పండి, చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది చూడండి. గెలిస్తే ప్రైజ్ కనుక మనం విన్ అవుతే 2 కోట్లు దినాములు అంటే 50 కోట్లు సుమారుగా. అవునా కాదా చూసుకోండి. కోటికి 25 కోట్లు, కోటికి 25 కోట్లు. అవును, మొత్తం 50 కోట్లు వస్తాయి. సగం మీకు, సగం మాకు. ఇక్కడ ఐఫిల్ టవర్ నమూనా ఇట్లా ప్రతి దేశం తాలూకు అన్నీ ఉంటాయంట. ఇప్పుడు ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది కదా ఈ బిల్డింగు, ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది మన ఇండియన్ తాజ్మహలేనా? తాజ్మహలేనా? ఎక్కడ ఏమి పెట్టట్లే వీడు. మనకు ఎట్లా అర్థమవుతుంది? అన్నీ అందరు చూసి ఉండరు కదా. ఇది రోమన్స్ దాంట్లో ఎక్కడో కనబడుతుంది. ఇది ఇట్లా ప్రతి దాన్ని కవర్ చేసి పెట్టాడు. ఎక్కడన్నా పెట్టాడా వీడు? ఒకసారి చూద్దాం. ఏది ఎక్కడిది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ముందు నాకు తెలిసి ఉండాలి కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ అవి తెచ్చుకోవాలి. ఈ మొత్తం ఇదంతా నాకైతే ఒకటి నేర్పించింది అమ్మా. కంపల్సరీ వాటర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ తినేసి రావాలి. ఫుడ్ కనుక మనం ఇక్కడికి వచ్చి తిందామనంటే ఆస్తులు అడిగేస్తారు. ఇక్కడ నుంచి పేర్లు ఇచ్చాడు, అక్కడ కూడా పేర్లు ఇచ్చినట్టున్నాడులే. కానీ ఇక్కడ చూడండి, ఇది కనిపించేది మీకు కువైట్లో మరి అది సాంప్రదాయ బిల్డింగ్ అయి ఉంటుంది. ఇట్లా అన్ని దేశాలు 196 దేశాల పేర్లు, 196 దేశాలకు తాలూకా ప్రసిద్ధమైనవి ఏవైతే అక్కడ ప్రసిద్ధమైన ఉన్నాయో అవన్నీ ఇచ్చాడు ఇక్కడ. ఇందులో మనం చూడాల్సింది ఇది. మన ఇండియా కూడా వస్తుంది. ఇండియా కూడా ఎక్కడ వస్తుందో చూసి అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు.
తాలూకు నమూనా. మొరాకో దేశం, ఒక్కొక్క దేశంకి ఒక్కొక్క సెటప్. ఇదంతా ఈ బ్లూదంతా మొరాకో దేశం. ఇప్పుడు గ్రీన్, మళ్ళీ గ్రీన్ దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ మళ్ళీ లోపల, వీటి లోపల ఎంట్రన్స్ తాలూకు లోపల వాళ్ళ ఊర్లో తాలూకు షాపులు. ఇప్పుడు మీకు ఈజిప్ట్ బట్టలు కావాలనుకోండి, ఈజిప్ట్ దాంట్లోకి వెళ్ళాలి. ఇండియన్ బట్టలు కావాలి, ఇండియన్ థింగ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇండియన్స్ థింగ్స్ దాంట్లో ఆ గల్లీలోకి వెళ్ళాలి. ఆ గల్లీ అంతా వాళ్ళ షాపులు పెట్టుకున్నారు. ఇది వచ్చేసి కేఎస్ఏ అనే దేశం ఉందా? ఉందేమోలే. కేఎస్ఏ అంటే షార్ట్కట్లో రాశాడా లేకపోతే షార్ట్కట్ ఆ దేశమే కేఎస్ఏనా? అది మీరు మాకైతే తెలియదు. కామెంట్లో మీరు తెలియజెప్పండి. ఒక యూట్యూబ్ వీడియోలు చేసే అంత మాత్రాన అన్నీ తెలిసి ఉండాలని లేదు. ఇటు కూడా మిస్ అవుతున్నాం. ఇది ఇరాక్ తాలూకు సెటప్. ఇది ఈ మధ్యలోది ఏం లేదు, ఒట్టిగా వాళ్ళు అందం కోసం వేసుకున్న సెటప్ ఇదంతా. నాకు తెలిసి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. మన ఇండియా కోసం వెయిటింగ్. వచ్చేసింది ఇండియా, రాబోయేదే ఇండియా. ఫస్ట్ చూసి తాజ్మహల్ అనుకున్నా కానీ అది మంది కాదు. వాడు ఏదో సెటప్ వేసుకున్నాడు. ఇదేంటి? జోర్దాన్ కనిపించేది హ్యాపీనెస్ స్ట్రీట్. ఎక్కడున్నావు? నా దేశం, నా భారతదేశం, నా ఇండియా. చూడండి ఎంత పెద్ద సెటప్ ఇచ్చాడు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. అన్నిటికీ కనీసం ఒక 50 అడుగులు ఇస్తే మన దానికి 100 అడుగులు ఇచ్చాడు. నా భారతదేశం ఇండియన్ వర్డ్ భాషలో రాశాడు. చూడండి ఎలిఫెంట్ ఇచ్చాడు. ఒకసారి మనది కాబట్టి, మన దేశం కాబట్టి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. భారతదేశానికి ఎదురుగా ఖతార్, లెబనాన్. చూడండి ఖతార్ ఎంత చిన్నదో, లెబనాన్ ఎంత చిన్నదో. ఇంకా అన్నీ అట్లా చిన్న చిన్న. మనది మాత్రం ఆ ఖతార్, లెబనాన్ ఇంకొక కంట్రీ అంత పెద్దది ఇచ్చాడు. దట్ ఈజ్ ఇండియా. ఇండియాకి ప్రాధాన్యత ఇవ్వకపోతే అసలు వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే 55% ఇండియన్స్ ఉంటారంట ఇక్కడ. రకరకాల జాబులు చేసుకుంటూ, రకరకాల బిజినెస్లు, జాబులు. ఇది పాలస్తీన్. ఇప్పటి వరకు ఏ తెలుగు ఛానల్లో అయినా, ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అయినా ఇది చూసారా? అందరూ చూపించేవి మనం చూపిస్తే దాంట్లో ఏముంటుంది? మామూలే. ఏదన్నా స్పెషల్గా చూపిస్తేనే కదా, లేకపోతే మనకి డిఫరెన్స్ ఏముంటుంది? అండ్ ఆ చూపించే దాంట్లో కూడా ఒక్కొక్కడు చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నిన్న కూడా ఇది చెప్పాను. ఏం చెత్త మాటలు? ఇక్కడ అమ్మాయిలు బాగుంటారు, ఇక్కడ అది బాగుంటుంది, ఇక్కడ ఎందుకురా ఇవన్నీ? ఏదన్నా మెసేజ్ ఇవ్వండి. సినిమాలేమో మర్డర్లు, చంపకోటాల గురించి చెప్తుంటారు. సీరియల్ ఏమో కుళ్ళులు కుతంత్రాల గురించి చెప్తుంటారు. అత్త కోడల్ని ఎలా చంపాలి, కోడలు అత్తను ఎట్లా చంపాలి, విషయం ఎట్లా పెట్టాలి, ఇవి చెప్తూ ఉంటారు. కనీసం యూట్యూబ్ అంటే మనం చేసుకునేది. మనమేమి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టట్లేదు, కోట్లు ఏం ఖర్చు పెట్టట్లేదు. మనం వెళ్ళిన దగ్గర, మనం చూపించాలనుకున్న దగ్గర చూపించే ఒక కంటెంటే కదా ఇది. దీంట్లో కూడా మళ్ళీ నువ్వేమో టీఆర్పీ ఏమైనా కావాలా నీకు? చెత్త అంతా చెప్పి పిల్లల్ని చెడగొట్టం. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి బ్రదర్? ఇది యూట్యూబర్స్కి ఇచ్చే మెసేజ్. ఇది మనం కావాల్సింది
పిల్లలకి అంటే చూసే వ్యూవర్స్కి ఇది వేరే దేశాలు ఇలా ఉన్నాయి, మనం ఇలా చేసుకుంటే మన దేశం కూడా డెవలప్ అవుతుంది, ఇలా ఉంది అని ఒక మంచి చెడులు చెప్పగలిగితే ఇది చాలా మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఈ సంవత్సరం కట్టారు, ఇది ఇంత పెట్టి కట్టారు, ఇవి కూడా నేను ఐ డోంట్ థింక్ సో. అవి వాళ్ళు గూగుల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇంత పెద్ద సెటప్ ఉంది, ఇలాంటి సెటప్ మన దగ్గర ఎందుకు లేదు? ఇవి మనం కవర్ చేసుకోవాల్సినవి. ఇవి కవర్ చేసుకోగలిగితే మనకు చాలా ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది పిల్లలకి. ఇదంతా కిడ్స్ ప్లేయింగ్ ఏరియా, ఆడుకునే ఏరియా ఇదంతా. ఓమన్ జపాన్. ఎట్లా గొడవ చేస్తున్నారు చూడండి ఒక్కొక్కళ్ళు. ఎంజాయ్లో చేసే గొడవ, భయంతో చేసే గొడవ. పైకి తీసుకెళ్తావా తప్పుమంటుంది నాలాంటి వాళ్ళకైతే. ఎంత స్పీడ్ తిప్పుతున్నాడు చూడండి. పైకి వెళ్తున్నాడు మెల్లిగా. అమ్మా టాప్కి వెళ్ళిపోయాడురా. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు. ఒక్కసారికి పడేస్తాడని విన్నాను. మెల్లి కిందకి వస్తున్నాడు, కానీ కిందకి ఒక్కసారి పడేస్తాడు అనుకున్నానే. మరి మీ ఫీలింగ్ ఏంద్రా అని అడగాలి. ఇలాంటిది నా తెలిసి ఇండియాలో ఎక్కడ లేదు. చూడండి బొమ్మ క్రేన్లు ఇవన్నీ జేసీబీ లాగా. బొమ్మ క్రేన్ ఆల్మోస్ట్ నిజంగానే ఉన్నాయి, కానీ బొమ్మ పిల్లలు ఆడుకున్నట్టు. ఇటు కూడా ఇచ్చాడు, ఆ టైర్లు కూడా ఇచ్చాడు. ఈ టైర్ తీసి అటు పెట్టాం, ఆ టైర్ తీసి ఇటు పెట్టాం. పిల్లలు వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చూస్తున్నారుగా వీడియో. ఇదిగో ఈమె ఇంత పెద్దది గెలుచుకుంది. మీరు కూడా ఇలాంటివి గెలుచుకోవాలి, ఇలాంటివన్నీ చూడాలి, ఇలాంటి దేశాలు తిరగాలి అని అనుకుంటే బాగా చదువుకొని, మీరు అనుకునే బాగా చదువుకుంటే ఒక్క చదివే మీకు అన్నిటినీ సక్సెస్ చేసి పెడుతుంది. చదువు ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ చదివే మీ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా చూపిస్తుంది. చూడండి కారు ఎంత బాగుందో, పెద్ద కారు. రష్యా. ఇది అమెరికా. అమెరికాస్ అని రాశాడు ఏంటో మరి. ఒకసారి ఇది అమెరికా దాంట్లో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి పెట్టారు. చిన్నపిల్లలకి బాగా అట్రాక్షన్ లాగా ఏదో గేమ్స్, ఏదో డాన్స్ చేస్తున్నారు.
అంతా మీకు వెనకాల. మొత్తం ఇప్పటికి ఒక 25% రౌండే అయిపోయింది. ఇంకా 75% రౌండ్ ఉంది, ఇంకా తిరగాల్సింది. ఇప్పుడు నాకు ఎదురుగా శ్రీలంక, బంగ్లాదేశ్ అవన్నీ కనబడుతున్నాయి. వీళ్ళు మనని లూల్స్ వీళ్ళు తగలయ్యా, అదేంటది గింబెల్ వాడద్దన్నారు. అరే గింబెల్ వాడినా నేను రికార్డ్ చేయగలుగుతాను, ఇలా వాడినా రికార్డ్ చేయగలుగుతాను కదరా అని ఇప్పటికి 10 సార్లు అనుకున్నా. ఈ బండి కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఒక 100 ఎకరాలు ఉంటుంది అన్నమాట. అందరం తిరగలేము ఈ 100 ఎకరాల్లో. కాబట్టి వాడు ఏం చేశాడు, ఈ పాయింట్ క్యాచ్ చేసుకున్నాడు. పాయింట్ క్యాచ్ చేసేసుకొని 300 దినామ్స్, 300 దినామ్స్ అంటే 7500 ఓన్లీ రెంట్ ఒక రోజుకి. కరెక్ట్గా మీరు ఒక ఎస్టిమేషన్ చేసుకోండి. ఆ బండి ఇప్పుడు చూడండి కదులుతుంది, మళ్ళీ ఆపేసాడులే, ఇప్పుడు వెళ్తుంది. ఒకవేళ ఎస్టిమేషన్ వేస్తే ఆ బండి ఒక 20,000 లేదా 30,000 వేసుకో, 3 రోజులు సంపాదించేస్తున్నాడు. పెద్ద విలేజ్ లాగా క్రియేట్ చేసింది వాడే. తిరగలేకపోతుంది మనం. ఈ సెటప్ చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క ఆర్చ్, ప్రతి ఆర్చ్కి ఫ్లవర్స్ పెట్టాడు, అది ఎట్లా లైటింగ్స్ పెట్టాడు. వీటిలో ఫోటోలు దిగాలంటే మాత్రం లేడీస్కి కొన్ని 100,000 ఫోటోలు దిగచ్చు, గ్యాలరీ నింపి పడేయచ్చు. ఏ స్థలాన్ని కొన్ని 100 ఎకరాల్లో ఉంది ఇది. ఏ స్థలాన్ని వాడు ఖాళీ వదల, ఏదో ఒక కొత్తదనం క్రియేట్ చేద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం అన్నట్టే సెట్ చేశాడు. కొన్ని 100 దేశాలు పోతున్నాయి పక్కన, 10 దేశాలు. అవన్నీ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బోర్ కొట్టేస్తుంది. ఏంటంటే ఎప్పుడు చెప్పలేదు, మనకు అక్కడ వీడియోలో చూస్తాను ఏం చెప్పలేదు. కొంచెం ఇండియన్ బజార్లో ఉన్నాం. ఇండియన్ బజార్ మొత్తం ఇటు వచ్చేసి పర్ఫ్యూమ్ షాపు, ఇటు వచ్చేసి బెడ్షీట్ షాపు, ఇది పర్ఫ్యూమ్ షాపే. మన ఇండియన్ వాళ్ళు పెట్టారు. ఇండియన్ గల్లీలో ఓన్లీ ఇండియన్సే పెడతారు. ఈ బండి 7,500 పెట్టి తీసుకుంది అక్క రెంట్కి ఒక రోజుకి. ఇంకొక 5,000 10,000 పెడితే బండి కొత్తది కొనేసుకోవచ్చు. అది నడవాలంటే ఒట్టి మళ్ళీ కాదు కానీ తోలు తీరిపోద్ది. ఇక ఇండియన్ డ్రెస్సెస్, మన స్టైల్ బ్యాగులు, ఇంకా ముట్టుకుంటే కరెంట్ షాకే. అమ్మని ఇడు పెట్టేశాడు రా, హెర్బల్ ఆయిల్ ఒకటి పెట్టేసాడు ఇక్కడ కూడా కౌంటర్. ఆ జిట్టు వాళ్ళు వస్తారు చూడండి, వాళ్ళ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ మీ జిట్టు రాలుతుందా, పొడవు విరగాల, ఎన్ని కిలోమీటర్లు విరగాలి, ఎన్ని కోట్ల వ్యాపారం చేసి ఉంటాడు వాడు మన ఇండియాలో. ఇండియన్ బజార్ ఒక్కటి చూపిద్దాం, అన్నీ తిరగలేంలే అని చెప్పేసి ఇండియన్ బజార్ ఒకటి చూపిస్తున్నా. పావ్ బాజీ, వడపావ్ అన్నీ పెట్టారు. ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ. దోశలు కూడా ఉన్నాయి. చాయ్ ఉంది ఇక్కడ, మట్కా చాయ్ అంట. దోశ ఉంది, దోశ. సరే దోశ ఎంత వేసాడో చూద్దాం ఒకసారి. మనకు తెలిసిన వాడికి చూస్తే మనకు తందూరి చాయ్ 1200 అంటే 300 చాయ్ ఇక్కడ. ½ లీటర్ వాటర్ ఇక్కడ 100. అండ్ ప్లెయిన్ దోశ 500, 625 ప్లెయిన్ దోశ.
బటర్ ప్లెయిన్ దోశ 26 అంటే ఎంత చూసుకోండి. మైసూర్ మసాలా దోశ 1000 రూపాయలు. పడిపోకండి ప్రైజెస్ చూసి, పడిపోవద్దు అని చెప్పడానికి చెప్తున్నా. ప్రైజెస్ పడిపోవడానికి చెప్పట్లా. పావు బజ్జీ 750 రూపాయలు. ఇంకేమున్నాయి మీకు తెలియడానికి? పరోటా 8 అంటే 200. కేరళ పరోటా 800. చిల్లీ చీజ్ పరోటా 30 అంటే 750 రూపాయలు. మొత్తం తిరిగేసాను, అన్ని దేశాలు చూపించాను, చాలా వరకు పెద్ద పెద్ద దేశాలన్నీ. ఇంకా కొన్ని చిన్న దేశాలు అన్నీ చూపిస్తే లెంత్ అయిపోద్దని వీడియో ఎక్కువ చూపించలేదు. లాస్ట్ మన ఇండియా దగ్గరికి వచ్చాం. ఇండియా దగ్గరే ఇంకా ఎండ్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోని. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి వీడియో వీళ్ళంత వరకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.